ఏలూరులోని రామకోటి ప్రాంగణంలో బుధవారం అన్నపూర్ణ సహిత హరిహరపుత్ర అయ్యప్ప స్వామి అన్నదాన సమాజం వారి భిక్షా కార్యక్రమం 3వ రోజు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు కొట్టు మధు వెంకట్రావు మాట్లాడుతూ ఈ భిక్షా కార్యక్రమానికి దాతలు ఎంతగానో సహకారం అందిస్తున్నారని వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. అదేవిధంగా బుధవారం భిక్షా కార్యక్రమానికి సహాయం చేసిన మోతే అయ్యన్న విజయలక్ష్మి దంపతులు, వెంకట శివ కుటుంబరావు కల్పన దంపతులు, తిరుమలశెట్టి గోవిందరావు దుర్గమ్మ దంపతుల కుమారుడు బంగారు బాబు, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ జన్మదినం సందర్భంగా వారి అభిమానులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. అదేవిధంగా జాతర సందర్భంగా మాల వేసుకోవచ్చా లేదా అనే సందేహంతో కొంతమంది ఉన్నారని, అయితే అలాంటి అపోహలు ఏమాత్రం పెట్టుకోవద్దని, జాతర ఉన్నప్పటికీ మాల వేసుకోవచ్చునని తెలిపారు. దీక్షలో ఉన్నప్పుడు అమ్మవారిని కూడా కొలుస్తామని, ప్రజలు అటువంటి అపోహలు పెట్టుకోకుండా మాల ధరించవచ్చునని సూచించారు. ఈ కార్యక్రమంలో కొట్టు మనోజ్, సాయి దుర్గతేజ్ ఫ్యాన్స్, స్వాములు పాల్గొన్నారు. మన మేయర్ ఊర్జన్ చంద్రబాబు గారు మరి మన కావాల్సినటువంటి శానిటరీ వర్క్స్ కానీ లేదా మంచి వస్తే అన్ని కూడా వారు మున్సిపాలిటీ తరఫున సమకూర్చడం జరుగుతుంది. ఓం శ్రీ స్వామి ఇంకా గట్టిగా అయ్యప్ప శరణ స్వామియప్ప శరణమప్ప అవరణమప్ప స్వామి శరణం అయ్యంతరణం అయ్యప్ప శరణం శరణము అయ్యప్ప స్వామి శరణం అయ్యం శరణం స్వామి శరణం అయ్యం శరణం అయ్యప్ప శరణం శరణము అయ్యప్ప కర్పూరదీప అవంగనాద అసంతనాద అయ్యవర అవేరమణి గంట ఆడుకో అయ్యప్ప నువ్వాడుకో కొండల కోనయ్య నువ్వాడుకో ఇదేమి జాత్రలు రాజాదిరాజుడు అయ్యప్ప శరణమప్ప శరణం అయ్యప్ప శరణం శరణమప్ప శరణం శరణం అయ్యప్ప అవంగమప్ప అవంగనాథ అభిషేకం పురాభిషేకం స్వామి ఈరోజు సందర్భంగా వారి అభిమానులు మరి వారు ఏ కోరికైతే మనకి భిక్షా కార్యక్రమంలో జలసాలను చేశారో స్వామి స్వామి అన్నదాన ప్రభువే అన్నదాన ప్రభువే అన్నదాన ప్రభువే అడిగింది. మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. స్వామి శరణం. స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామియే శరణమయ్యప్ప. అన్నపూర్ణ సహిత హరిహరపుత్ర అయ్యప్ప అన్నదాన సమాజం వారి భిక్షా కార్యక్రమం తృతీయ వార్షికోత్సవం తృతీయ దినం ఈరోజు 3వ రోజు. మరి ఈ భిక్షా కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంతోమంది ఎన్నో రకాల సహాయ సహకారాలు అందిస్తున్నారు. మన గౌరవ శాసనసభ్యులు వారు మరి రామకోటి ప్రాంగణాన్ని మాకు అద్దెకి ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమం చేసుకుంటానికి. అలాగే మన మేయర్ నూర్జాన్ పెద్దబాబు గారు మరి శానిటరీ వర్కే కానీ లేదా మంచినీటి సౌకర్యం కానీ కూడా మున్సిపల్ కార్పొరేషన్ తరఫున చేయిస్తున్నందుకు వారిద్దరికి కూడా ముందుగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అలాగే భిక్షా కార్యక్రమం ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంతోమంది ఎన్నో రకాల సహాయ సహకారాలు అందిస్తున్నారు. అందులో మరి ముఖ్యంగా దాతలు ధర్మకర్తలు ఎంతో ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని మాకు విన్నట్టు ఉండి నడిపిస్తున్నందుకు వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే రాబోయే జాతర గురించి చాలామందికి అపోహలు పడుతున్నారు. దీక్ష తీసుకోవచ్చా లేదా అని చెప్పని అనుకుంటున్నారు.
గతంలో 2018లో అమ్మవారిని నిలబెట్టినప్పుడు కూడా నేను దీక్షలోనే ఉన్నాను. మరి అప్పట్లో అమ్మవారి ఘటాలు ఊరేగింపుగా వచ్చినప్పుడు ఎక్కడైతే భిక్షా కార్యక్రమాలు జరుగుతున్నాయో ఆ భిక్షా కార్యక్రమాల దగ్గర అమ్మవారి ఘటాలను దించడం కూడా జరిగింది. అక్కడ దించి అమ్మవారిని కూడా పూజలు చేసి మరి ఆ వచ్చినటువంటి వారందరూ కూడా అమ్మవారితో పాటు భిక్షార్గించి వెళ్ళటం జరిగింది. ఇందులో మనం మెయిన్ ఏంటంటే చాలామందికి జాతర అనేటప్పటికీ కొన్ని కార్యక్రమాలు చేయకూడదని చెప్పని అనుకుంటారు. దైవ కార్యక్రమాల్లో ఇది నిత్య పూజ లాంటిది. ఇది మనకి దీక్ష అన్నది ప్రతి కార్తీక మాసంలో కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా దీక్ష తీసుకునేదే. ఎటొచ్చి మీకు మన ఈ జాతర సమయంలో చేయకూడని ఏమున్నాయంటే వివాహాలు, గృహప్రవేశాలు, అలాగే నూతన వ్యాపార ప్రారంభోత్సవాలు, ఇటువంటి అలాగే ఆర్భాటాలు ఇటువంటివి చేయకూడదు. మనం ఏదైనా ప్రతి సంవత్సరం చేసుకున్నటువంటి ఈ దీక్ష ప్రతి సంవత్సరం చేసుకుంటాం కాబట్టి జాతర సమయంలో కూడా మనం చేసుకోవచ్చు. అలాగే పీఠంలో ప్రతి ఒక్కళ్ళు కూడా విఘ్నేశ్వరుని, సుబ్రహ్మణ్య స్వామిని, అమ్మవారిని వీళ్ళ ముగ్గురిని కొలిసిన తర్వాతే మరి అయ్యప్ప పూజ అన్నది అందులో జరుగుతుంటుంది. కాబట్టి దీన్ని కూడా గమనించగలరు. దీక్ష తీసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా మరి విడి రోజుల్లో అమ్మవారిని కొలుస్తారో లేదో తర్వాత సంగతి, కానీ దీక్ష తీసుకున్నప్పుడు మరి అమ్మవారి పూజ నిత్యం కూడా దీక్షలో చేస్తూ ఉంటారు. కాబట్టి మరి ఈ జాతరకి మన ఈ దేశకి ఎటువంటి సంబంధం లేదు. మరొకసారి ఏలూరు నగర ప్రజలకి పరిసర ప్రాంత స్వాములందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది. స్వామి శరణం, అయ్యప్ప శరణం, స్వామియే శరణం అయ్యప్ప. అయ్యప్ప శరణం. స్వాములందరికీ స్వామి శరణం. మరి ఈ రామకోటి ప్రాంగణంలో గత 3 రోజులుగా మొదలై తృతీయ వార్షికోత్సవం సందర్భంగా మరి అయ్యప్ప స్వాములందరికీ కూడా అన్నదాన ఏర్పాట్లు చేయడం జరుగుతుంది స్వామి. మరి మా కమిటీ అన్నపూర్ణ సహిత హరిహరపుత్ర అయ్యప్ప అన్నదాన సమాజం ఆధ్వర్యంలో మరి ఎంతో దిగ్విజయంగా అందరికీ కూడా అంగరంగ వైభవంగా స్వాములందరికీ కూడా మా గౌరవ మర్యాదలతో మరి భిక్షా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ప్రతినిత్యం కూడా దాతల సహాయ సహకారాలతో ఈ భిక్షా కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. మరి ఈరోజు భిక్షా ప్రదాతలుగా వ్యవహరిస్తున్నటువంటి వారు శ్రీమతి మోతే అయ్యన్న విజయలక్ష్మి దంపతులు, పచ్చిపులుసు వెంకట శివకుటుంబరావు కల్పన దంపతులు, మరియు తిరుమల రెడ్డి గోవిందరావు దుర్గాంబ దంపతులు. మరి అదేవిధంగా మరి ఈరోజు మెగా సుప్రీం హీరో సాయి దుర్గా తేజ్ గారి అభిమానులు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన మంచి జరగాలని మరి ఈరోజు స్వాములందరికీ కూడా భిక్షా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి వీరందరూ కూడా ఏ కోరికతో అయితే ఈ కార్యక్రమాన్ని తలపెట్టారో అవన్నీ కూడా అయ్యప్ప స్వామి వారి వైపు చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం స్వామి. సేవలో పాల్గొనవచ్చుగా కోరి ప్రార్థిస్తున్నాం. స్వామి శరణం, అయ్యప్ప శరణం, స్వామియే శరణమయ్యప్ప. అలాగే భిక్షా కార్యక్రమానికి మా సుప్రీం హీరో సాయి దుర్గా తేజ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఎందుకంటే ఈరోజు మా అభిమాన హీరో జన్మదిన సందర్భంగా ఇక్కడ ఏలూరులో ఎప్పుడు ఈ కార్తీక మాసంలో ఈ అన్న సమారాధన జరుగుద్ది. అందులో భాగంగా మేము ఆయన పేరు మీద ఈ పూజా కార్యక్రమం, అన్న సమారాధన చేయటం, భిక్షా కార్యక్రమం చేయటం మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ స్వాములందరూ ఆశీస్సులతో ఎల్లప్పుడూ నిండు నూరేళ్ళు వర్ధిల్లాలని సుఖ సంతోషాలతో హీరోగా మంచి పేరు తెచ్చుకుని ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలని చెప్పి మా సుప్రీం హీరో సాయి దుర్గా తేజ్ గారికి వన్స్ మోర్